హాయ్ అండి. అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో పిల్లలకి నచ్చేలాగా కొంచెం డిఫరెంట్‌గా, హెల్తీగా హల్వానైతే ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం ఒక ప్యాన్‌లోకి 1 కప్పు బెల్లాన్నైతే తీసుకోండి. 1 కప్పుకి 2 కప్పులు వాటర్‌నైతే వేసుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు చక్కగా కరిగించుకోండి. బెల్లం ప్లేస్‌లో మీరు పంచదార కూడా వాడొచ్చండి. నేనైతే బెల్లాన్నైతే తీసుకున్నాను. దీనికి మనకి ఎలాంటి పాకం కూడా అవసరం లేదండి. బెల్లం కరిగి ఇలా వాటర్ లాగా అయితే సరిపోతుంది. దీన్నైతే సైడ్‌కి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్‌లోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నానండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకొని వేగించి సైడ్‌కి తీసుకోండి. అదే నెయ్యిలోకి నేను ఇక్కడ ఇంకొక పావు కప్పు వరకు నెయ్యినైతే వేసుకున్నాను. నెయ్యి ప్లేస్‌లో మీరు ఆయిల్ కూడా వాడొచ్చండి. 1 కప్పు బెల్లానికి ఇక్కడ నేను బాలామృతాన్ని 1.5 కప్పు వరకు వేసుకొని చక్కగా ఇలా వేగించుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం హీట్‌లోనే చేసుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దండి. బాలామృతం త్వరగా మనకి మాడిపోతుంది. సో ఇలా వేగించుకునే కొద్దు మనకి ఆయిల్ అనేది ఇందులో నుంచి రిలీజ్ అయ్యి కొంచెం పల్చగా అవుతుంది. ఈ విధంగా పల్చగా అయిన తర్వాత మనం ముందుగా బెల్లం వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి. దాన్ని సగం అయితే ఈ బాలామృతంలో వేసేసుకోవాలి. ఇలా బాలామృతంలో వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలిపేసుకోండి. ఈ వాటర్ మొత్తము ఇంకిపోయేంత వరకు ఇలా కలిపేసుకోండి. చక్కగా ఈ వాటర్ మొత్తం పీల్చుకొని ఇలా కొంచెం గట్టిగా అవుతుంది. సో ఈ ప్రాసెస్ మొత్తము మనకి మీడియం హీట్లోనే పెట్టుకొని చేసుకోండి. ఇలా కొంచెం గట్టిపడింది కదండి. ఇప్పుడు మిగిలిన బెల్లం వాటర్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వడకెట్టి వేసుకోండి. బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటే మనకి వడకెట్టడం వలన పోతుంది. ఈ బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఇలాచి పొడిని కూడా వేసి ఈ వాటర్ మొత్తము ఇంకేంత వరకు చక్కగా ఉడికించేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికేటప్పుడే మనకి 1 టీ స్పూన్ వరకు మరి కాస్త నెయ్యినైతే నేను వేసుకున్నానండి. ఇలా నెయ్యిని వేసుకోవడం వలన మనకి ప్యాన్కి అంటుకోకుండా చక్కగా ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇందులోనే వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు దీన్ని కంటిన్యూస్గా కలుపుకోవాలి. బాలామృతం అన్నది పిల్లలకి ఎప్పుడు ఒకేలాగా ప్రిపేర్ చేసి పెట్టకుండా ఇలా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా ప్రిపేర్ చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టపడి తింటారండి. ఈ బాలామృతంలో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ తక్కువ తిన్న వాళ్ళైతే బెల్లం తక్కువగా వేసుకోండి. సో ఇలా బాలామృతం గట్టిపడిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పిల్లలకైతే పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.